కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాల్లో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ గానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవనంతో కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాల మెజారిటీలు వచ్చినాయి. మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ